హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమాప్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు హనీ. ఈ మూవీలో నవీన్ చంద్ర గారు మెయిన్ లీడ్ కింద చేశారు. ఇట్స్ ఏ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్. విరూపాక్షం, మంగళవారం లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ ఒక ట్రీట్ అని చెప్పాలి. సో లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, తాంత్ర దేవతల్లో పిల్లి వాహనమైన ఒక దేవత నుండి పవర్స్ పొందాలని కొందరు క్షుద్ర పూజలు చేస్తారు. ఇంకా ఆనందైన మన హీరో అండ్ హిస్ టీమ్ ఈ ప్రాసెస్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఆ పూజల వలన వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. నవీన్ చంద్ర గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే ఈ మధ్య చాలా బాగుంటున్నాయి. అలా అంటే మాస్ జాతర, మార్క్ మూవీలో విలన్ కింద చేసిన మూవీసా అని అంటే అవి కాదు, హీరోగా మెయిన్ లీడ్ కింద చేసిన మూవీస్ గురించి అంటున్నా. ఇంకా ఈ మూవీలో నవీన్ చంద్ర గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. ఇన్వాల్వ్ అయిపోయారు తన క్యారెక్టర్ లో. ఎక్స్ప్రెషన్ లేకుండా సీన్స్ లో తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా లలిత అండ్ రవణ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్ కి ఒక హిడెన్ ట్విస్ట్ ఉండేలాగా చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే ని. మూవీలో మెయిన్ గా హైలైట్ ఏంటంటే ట్విస్ట్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగా రాసుకున్నారు. అవైతే సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక క్యూరియాసిటీతో చూస్తూ ఉంటాం మూవీ మొత్తం. ఒక్క సీన్ కూడా ప్రిడిటబుల్ గా అయితే ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే ని. ఇంకా మూవీలో హారర్ సీన్స్ ఉంటాయి కానీ నాకైతే పెద్ద ఏం అనిపించలేదు. బట్ ప్రతి సీన్ థ్రిల్లింగ్ అయితే అనిపించేది. ఇంకా మూవీలో చిన్న కాసన్ కియా గురించి చెప్పాలి. మూవీలో కొన్ని హారర్ సీన్స్ అండ్ కొన్ని 18+ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇది మైండ్ లో పెట్టుకోండి. బట్ యూనిక్ కాన్సెప్ట్ అండ్ హారర్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకైతే పక్కా నచ్చుతుంది ఈ మూవీ. ఇంకా మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే ఓకే అనిపించాయి. బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చే బీజిఎమ్స్ మాత్రం. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈరోజు చూసిన 3 మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. మీకు కుదిరితే థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.